మీరు కూడా నాలాగా ఆర్మ్స్ని గ్రో చేద్దాం అనుకుంటున్నారా? అయితే వీడియోని సేవ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను నా ఆర్మ్ డేలో ఏ వేరియేషన్ చేస్తానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మంది ఆర్మ్స్ గ్రో అవ్వకపోవడానికి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఎప్పుడు నా వర్కౌట్ షెడ్యూల్ని చేంజ్ చేయను, ఎందుకంటే దాంట్లో ఉన్న టెక్నిక్ అండ్ మైండ్ కనెక్షన్ విత్ ఫామ్ ఇవన్నీ వచ్చే వరకు నేను నా వర్కౌట్ షెడ్యూల్ని ఫాలో అవుతూనే ఉంటాను. కానీ చాలామంది వీక్లీ డైలీ వర్కౌట్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. నా ఆర్మ్ డేలో ఫస్ట్ వేరియేషన్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ వేరియేషన్, ఇన్క్లైన్ డంబుల్ కర్ల్. ఇక్కడ నేను ఇన్క్లైన్ డంబుల్ కర్ల్ ఎలా అయితే పర్ఫామ్ చేశానో మీరు కూడా సేమ్ అలానే చేయండి. ఎక్కువ వెయిట్స్ తీసుకుని స్వింగ్ అవుతా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలుగుతారో అదే వెయిట్ తీసుకోండి. 10 to 12 reps హిట్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డౌన్ చేసేటప్పుడు మీ బ్రీత్ని ఇన్ చేయండి, అప్ చేసేటప్పుడు మీ బ్రీత్ని అవుట్ చేయండి. సెకండ్ వన్, సింగిల్ ఆర్మ్ డంబుల్ పీ చైర్ కర్ల్. ఈ సింగిల్ ఆర్మ్ డంబుల్ పీ చైర్ కర్ల్లో నేను నా బెంచ్ని ఎలా అయితే అడ్జస్ట్ చేశానో మీరు కూడా సేమ్ ఇలానే అడ్జస్ట్ చేసి పర్ఫామ్ చేయండి. థర్డ్ వన్, హ్యామర్ కర్ల్. మీ జిమ్లో ఇలాంటి కేబుల్ మిషన్ ఉంటే ఈ కేబుల్ మిషన్ని ఇలా కిందకి డౌన్ చేయండి. ఇలా కిందకి డౌన్ చేసి ఇలా ఒక రోప్ తీసుకుని ఇలా చెస్ట్ అప్ చేసి మీ ఎల్బోస్ మీ హ్యాండ్స్ ఫ్రంట్ ఉండాలి. స్లోలీ అప్ చేస్తూ డౌన్ స్లోలీ చేయండి. స్లోలీ అప్ స్లోలీ డౌన్. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్ చేసినప్పుడు మీ బ్రీత్ని అవుట్ చేయండి, డౌన్ చేసేటప్పుడు మీ బ్రీత్ని ఇన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఎవరైతే బైసెప్స్కి 5-6 వేరియేషన్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే ది ఫిట్ నాజిని ఫాలో చేయండి.